హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను నేపాల్ గౌశాల ప్రాంతం నుంచి బోడా నీల్కంఠ్ అనే టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ బస్సు కోసం వెయిట్ చేశా, బస్సు రాలేదు. అయితే బైక్ అతను వచ్చాడు. బైక్ అతను వచ్చి నేను అక్కడ నించున్నాను, బస్ స్టాప్ దగ్గర అయితే నించున్నాను. ఇప్పుడు నేనైతే ఏ బైక్ మీద అయితే జర్నీ చేస్తున్నానో ఆ బైక్ అతను వచ్చాడు. వచ్చేసి ఇలా బోడా నీల్కంఠ్కి వెళ్తున్నాను, వస్తారా బ్రదర్ అని చెప్పి అడిగాడు. ఛార్జ్ ఎంత అని చెప్పి నేను అడిగాను. అతను 200 రూపాయలు ప్రైజ్ అన్నాడు. నేను 150 ఇస్తా అని చెప్పా. ఎందుకంటే బస్సు మీద వెళ్తే ఇక్కడ నుంచి దాదాపు 2 నుంచి 3 గంటల టైం అయితే పడుతుంది. ఇక చాలా లేట్ అయిపోతుంది కదా, మళ్ళీ ఏమైనా వర్షం వస్తుందేమో అనుకొని నేనైతే 150 రూపాయలకు బైక్ మాట్లాడేసుకొని నేనైతే బైక్ మీద అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ నేపాల్లో మన ఇండియా నుంచే ప్రతి ఒక్క ఐటమ్స్ కానీ, ఏదన్నా సరుకులు కానీ, ఫ్రూట్స్ కానీ, అరటిపళ్ళు కానీ, ఎలాంటి సౌకర్యాలను కానీ మొత్తం ప్రతి ఒక్కటి ఇండియా నుంచే ఇక్కడికి సప్లై అవుతుంది. ఈ నేపాల్లో నేను చాలా వరకు చూశాను. బస్సులు కానీ, ఈ వెహికల్స్, బైకులు కానీ, కార్లు కానీ చాలా వరకు అయితే మన ఇండియన్స్ వెహికల్సే ఉన్నాయి నేపాల్లో. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి అయితే బైక్ మీద అయితే జర్నీ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చాలా వరకు ఇక్కడ పీపుల్ అయితే టూరిస్టుల మీదనే ఆధారపడి జీవిస్తారు వీళ్ళు. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఈ నేపాల్ స్టేట్ మొత్తం పర్వతాలపైనే ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలు పర్వతాలపైనే జీవిస్తారు వీళ్ళు. వీళ్ళకి ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ అనేది లేదు. మనకి ఇప్పుడు మామూలుగా పంటలు పండించుకుంటాం కదా, ఇండియాలో ల్యాండ్ ఉంది. మన ఇండియాలో ల్యాండ్ ఉన్నట్టుగా ఈ నేపాల్ కంట్రీలో ల్యాండ్ లేదు. అందుకనే ఇక్కడ ఈ నేపాలీ ప్రజలు బ్రతకాలంటే చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే మొత్తం కొండ ప్రాంతాలు కాబట్టి, భూమి అనేది లేదు కాబట్టి ఇక్కడ ఈ నేపాలీ ప్రజలందరూ కొండ ప్రాంతాల్లో జీవిస్తారు కాబట్టి టూరిస్టులపైనే ఎక్కువ శాతం ఆధారపడి జీవిస్తారు వీళ్ళు. ఎందుకంటే టూరిస్టులు ఈ నేపాల్ ప్రదేశానికి ఇప్పుడు ఏదో ఆ ప్రదేశాలు చూడటానికి, లేదా దేవతలకు దర్శించుకోవటానికి, ఇక్కడ పశుపతినాథ్ టెంపుల్ని దర్శించుకోవటానికి, ముక్తినాథ్ టెంపుల్ని దర్శించుకోవటానికి, బోడా నీల్కంఠ్ టెంపుల్ని దర్శించుకోవటానికి ఎక్కువ శాతం ప్రజలైతే ఇండియా నుంచి మాత్రం చాలా వరకు ఇండియా నుంచి వస్తున్నారు ఈ నేపాల్కి అయితే. ఎందుకంటే ఇప్పుడు ఇండియా నుంచి నేపాల్ ప్రజలు దేవతలకు దర్శించుకోవడానికి అయితే చాలామంది వస్తున్నారు. నేను చాలా వరకు చూసా. ఇప్పుడు ముక్తినాథ్ వెళ్ళాలంటే ఎలాగ వెళ్ళాలండి? కాఠ్మండు నుంచి పోఖ్రా వెళ్ళాలి, పోఖ్రా నుంచి జోమ్సమ్ వెళ్ళాలి, జోమ్సమ్ నుంచి కాగ్బెన్ని వెళ్ళాలి, కాగ్బెన్ని నుంచి ముక్తినాథ్ అన్నమాట. అంటే కాఠ్మండు నుంచి ముక్తినాథ్ వెళ్ళాలంటే దాదాపు కాదన్నా కూడా 220 నుంచి 250 కిలోమీటర్లు అయితే వస్తుంది. బస్సు ఛార్జ్ కాఠ్మండు నుంచి మనం ముక్తినాథ్కి వెళ్ళాలంటే బస్సు ప్రైజ్ వచ్చేసి 2200 రూపాయలు ఛార్జ్. కొత్త వాళ్ళకైతే వాళ్ళు 2300 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఇక 100 రూపాయలు కాడే ముందు అనుకొని నేనైతే ముక్తినాథ్కి అయితే వెళ్ళా. నేను ఎప్పుడు ఎక్కానంటే బస్సు మధ్యాహ్నం పూట ఒక 2 ప్రాంతంలో ఎక్కాను. నాకు తెల్లారిందనమాట. పొద్దున 5-6 అయితే నేను జోమ్సమ్కి చేరుకున్నా. మళ్ళీ అక్కడ నుంచి వేరే వెహికల్ ఎక్కేసి మళ్ళీ అంటే వేరే బస్సు ఎక్కేసి నేను ముక్తినాథ్కి అయితే వెళ్ళా. జోమ్సమ్ నుంచి ముక్తినాథ్కి అయితే 22 కిలోమీటర్లు వస్తుందండి. అక్కడి నుంచి అంటే మనకు కాఠ్మండు నుంచి ముక్తినాథ్కి అయితే 2200 రూపాయలు ఛార్జ్. నాకు అక్కడ దింపేశాడు. అక్కడ దింపేసిన తర్వాత నేనైతే మళ్ళీ అక్కడి నుంచి అతనే వేరే బస్సు ఎక్కించాడు, అక్కడికి వెళ్ళిపోయాను. బట్ నేనైతే ఇప్పుడు కాఠ్మండులో ఉన్నాను. ఇప్పుడు నేనైతే బోడా నీల్కంఠ్ టెంపుల్కి అయితే వెళ్తున్నా ఈ బైక్ మీద. ఒకసారి ఈ సిటీ చూడండి, ఈ సిటీ వ్యూ చూడండి. ఇక్కడ అంటే ఇది నేపాల్కి రాజధాని అన్నమాట. ఈ కాఠ్మండు డిస్టిక్ అంటే ఇది రాజధాని అన్నమాట. ఇప్పుడు ఇండియాకు ఢిల్లీ ఎలాగో నేపాల్కు కాఠ్మండు అలాగన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకో 5-6 కిలోమీటర్లు వెళ్ళాలండి బోడా నీల్కంఠ్ టెంపుల్కి. ఈ బోడా నీల్కంఠ్ టెంపుల్ అంటే ఏంటండి? బోడా నీల్కంఠ్ అనేది ఒక వ్యక్తి పేరు అన్నమాట. ఇది ఒక ముసలాయన పేరు. ఆయన పేరు మీదనే ఈ టెంపుల్ రన్ అవుతుందండి. బోడా నీల్కంఠ్ టెంపుల్ అంటారు.